బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చైనాకి ఇండియా బిగ్ షాక్ ఇవ్వబోతోంది. మీ అందరికి తెలిసిందే, పాకిస్తాన్కి చైనా మిస్సైల్ను పంపించి చైనా మిస్సైల్ని పంపించడమే కాకుండా అక్కడి ఆర్మీ పర్సన్స్ కూడా పంపించి పాకిస్తాన్కి సహకరిస్తూ పాకిస్తాన్ వైపు నుంచి మనపైన దాడులు చేసేటువంటి ఒక ప్రయత్నం చైనా చేసింది. పాకిస్తాన్కి మిస్సైల్ని పంపించింది, పాకిస్తాన్కి ఆర్మీ పర్సన్స్ పంపించింది. కానీ చైనా అంటేనే మీ అందరికి తెలుసు, చైనా వస్తువులు ఎలా ఉంటాయి తెలుసు కదా. సో చైనా వస్తువులు అంటేనే కేవలం అవన్నీ కూడా ఒక చిత్తు కాగితాలు. ఇక్కడ చూడండి, అది కనిపించేదే చైనా మిసైల్, కానీ మన వాళ్ళు దాంతో ఆటలాడుకుంటున్నారు. ఒక పేపర్ రాకెట్ లాగా, ఒక చిన్న ఆట బొమ్మలాగా దాంతో ఆటలాడుకుంటున్నారు. అటువంటిది చైనా మిసైల్. సో చైనా మిసైల్ని భారతదేశం చాలా సమర్థవంతంగా తిప్పికొట్టింది, దాన్ని నేల కూర్చేసింది, నేల కొరిగిపోయింది చైనా మిసైల్. దీంతో ఇప్పుడు చైనా మిసైల్ ఫర్ ద ఫస్ట్ టైం ఒక దేశం పైన ప్రయోగించింది కాబట్టి, దాన్ని తిప్పికొట్టాం కాబట్టి, దాన్ని ఎలా తయారు చేశారు అనే విషయం పైన తెలుసుకోవడం కోసం అగ్రదేశాలు మొత్తం కూడా పోటీ పడుతున్నాయి. సో భారతదేశం దాన్ని తిప్పికొట్టి దాన్ని నేల కూర్చింది, ఓకే, కానీ ఆ తర్వాత దాన్ని ఎలా తయారు చేశారన్న విషయం పైన అగ్రదేశాలన్నీ కూడా పోటీ పడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు భారత్ దగ్గర వారంతా రిక్వెస్ట్ పెడుతున్నారు, దయచేసి ఆ చైనా మిసైల్ని మాకు అప్పగించండి, మేము దానిపైన పరిశోధనలు చేస్తాం, సో చైనాకి ఆట కురిపిస్తామని చెప్పి పెద్ద ఎత్తున అగ్రదేశాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో చైనా టర్కీ మిసైల్స్ని సక్సెస్ఫుల్గా భారత్ ఎదుర్కొంది. అయితే దాంట్లో ఉన్నటువంటి ఒక మిసైల్ PL-15E. సో PL-15E అనేటువంటి ఒక ఎయిర్ టు ఎయిర్ మిసైల్ చైనా పాకిస్తాన్కి అందించి దాన్ని మనపైన ప్రయోగించింది. సో చైనీస్ మిసైల్ శకలాలని భారత ఆర్మీ ఇప్పటికే సేకరించింది. దాన్ని మనం సమర్థవంతంగా తిప్పికొట్టేస్తాం కాబట్టి ఆ శకలాలని మన భారత ఆర్మీ సేకరించింది. సో ప్రస్తుతం చైనాకు సంబంధించి ఒక మిసైల్ ఫర్ ఫస్ట్ టైం ప్రయోగించబడింది కాబట్టి దాని గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి దేశాల్లో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, ఫ్రాన్స్, జపాన్ దేశాలు దీనికోసం ఎదురు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే భారత్ ఆ మిసైల్ని ప్రపంచ దేశాలకి సమాచారం ఇవ్వడం కోసం వినియోగించే అవకాశం కనబడుతోంది. ఈ సమాచారం ద్వారా చైనా మిసైల్కి కౌంటర్ తయారయ్యే ఆలోచన ఉంది. సో రకమైనటువంటి పరిస్థితి నెలకొనబోతోంది. అమెరికా చైనాకి వ్యతిరేకమే, జపాన్ టెక్నాలజీ ప్రకారంగా తనకంటే ఎవరు ముందు పడకూడదని చెప్పి ఆలోచన చేస్తుంటుంది. ఈ రకంగా ఫ్రాన్స్, కెనడా, న్యూజిలాండ్ ఈ దేశాలన్నీ కూడా పోటీ పడుతున్న నేపథ్యంలో భారత్ ఒక నిర్ణయానికి వచ్చింది. సో మన దగ్గర పాకిస్తాన్ ప్రయోగించింది ఆ మిసైల్ని. సో చైనాకు మనకు ఎటువంటి విభేదాలు లేవు, డైరెక్ట్గా మనం ఎప్పుడు వారిలోకి చూసుకుందాం అనే రకంగా ఎప్పుడు కూడా యుద్ధానికి దిగిన సందర్భాలు లేవు. కానీ పాకిస్తాన్ మన పైన ప్రయోగించింది చైనా నుంచి కొనుక్కున్నారా, చైనా నుంచి అప్పుకు తీసుకొచ్చుకున్నారా, చైనా నుంచి వాళ్ళు ఏ రకమైన ఒప్పందంతో తీసుకొచ్చుకున్నా ఎవరికి తెలియదు. కానీ చైనా నుంచి మన పైన మిసైల్ పడింది కాబట్టి చైనా నుంచి మిసైల్ని పరిశోధన కోసం మన వాళ్ళు వాడుతూనే ఇతర దేశాలు, అదేది అమెరికా, తర్వాత ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, బ్రిటన్, కెనడా ఈ దేశాలకి ఆ మిసైల్ సంబంధించిన సమాచారం అందించడం కోసం ఇండియా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ దెబ్బతో చైనాకు తలదన్నే మిసైల్ తయారు కాబోతున్నాయి. నాకు తెలిసి చైనా పాకిస్తాన్కి ఇచ్చింది కేవలం అదొక చిన్న తుస్బాంబు లాంటిది. మనం ఏం చెప్తుంటాం అంటే మన దగ్గర చిన్న దీపావళి బాంబులు ఉంటాయి చూసారా, అంతకంటే చిన్నది ఇది. ఇది ఎక్కడ కూడా ఉపయోగపడింది లేదు. అక్కడ పడిపోగానే అలా నేల కొరిగిపోయింది, కుప్పంగులిపోయింది. అంతేగాని అంతకు మించి అంతకు ఎటువంటి ప్రభావం చూపించలేదు. సో చైనా కూడా డైరెక్ట్గా ఇటువంటిది ఏదో జరుగుతుందని ముందుగానే పసిగట్టి పాకిస్తాన్ తన దగ్గర ఉన్నటువంటి హై ఎండ్ మిసైల్స్ ఇవ్వలేదు, కేవలం ఒక చిన్న బాంబులు లాంటి మిసైల్లే ఇచ్చారు తప్ప హై ఎండ్ మిసైల్స్ని పాకిస్తాన్కి చైనా పంపించలేదు. ఇటువంటిది జరుగుతుందని ముందుగానే చైనా పసిగట్టింది. కానీ ఏదేమైనా కూడా చైనా మిసైల్ని పరిశోధన నిమిత్తం భారత్ వినియోగిస్తూనే ప్రపంచ దేశాలకు కూడా దీన్ని ఇవ్వాలని చెప్పి నిర్ణయించినట్టు తెలుస్తోంది. దీని ప్రభావం చైనా పైన చాలా తీవ్రంగా పడే అవకాశం ఉంది. దాని తలదనేటువంటి కౌంటర్ మిసైల్స్ కూడా తయారయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామ్దాస్ అందిస్తారు. రామ్దాస్, సో చైనా మిసైల్ని పరిశోధన నిమిత్తం ప్రపంచ దేశాలకి భారత్ ఇవ్వడం కోసం నిర్ణయం తీసుకుంది. సో ఈ రకమైన నిర్ణయం ఎలా చూడాలి? ఎందుకంటే డైరెక్ట్గా మనకు చైనాతో విభేదాలు ఏమి లేవు, కానీ పాకిస్తాన్ ప్రయోగించింది కాబట్టి ఆ మిసైల్ యొక్క రహస్యాన్ని ఛేదించి ఇతర దేశాలకు కూడా ఇవ్వాల ఆలోచన. ఎలా చూడాలి దీన్ని? ఇప్పుడు ఈ పాకిస్తాన్ ప్రయోగించిన చైనాకు చెందిన PL-15E క్షిపణి ఏదైతే ఉందో అది ఉల్కాపాతంతో పోలుస్తారు. జనరల్ గా అత్యంత వేగం, ఉల్కాపాతం ఏ రకంగా ఆకాశం నుంచి భూమిపైకి విసిరివేయబడుతుందో అత్యంత వేగంగా, అంతే వేగంతో ఇది ప్రయాణించగలుగుతుందని దీనికి పేరుంది. కానీ ఇప్పుడు భారతదేశం ప్రపంచ రక్షణ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేస్తూ PL-15Eని పూర్తిగా డిస్ట్రాయ్ చేయగలిగింది, దాన్ని మట్టి కరిపించింది. ఇప్పుడు ఇదే ప్రపంచ దేశాలను ఆశ్చర్యాలకు గురి చేస్తుంది. అసలు చైనా తయారీ PL-15Eని మట్టి కరిపించడం అంటే మామూలు విషయం కాదు. ముఖ్యంగా మనకు మే 9న పంజాబ్లోని హోషియార్పూర్లో ఈ శకలాలు స్వాధీనం చేసుకున్నారు PL-15E. హోషియార్పూర్లో మన పైకి ఆ డ్రోన్లు
ఈ మిసైల్స్ దాడి చేసినప్పుడు అక్కడ దొరికింది ఈ PL-15E. మీకు తెలిసే ఉంటుంది కొన్ని విజువల్స్ మనం దాన్ని ఇలా అటు ఇటు దొర్లిస్తూ కొంతమంది పరిశీలిస్తున్నారు. అదే ఈ PL-15E. సో అది ఎయిర్ టు ఎయిర్ క్షిపణి. దానికి సంబంధించిన శిథిలాలను ఇప్పుడు బహిరంగంగా భారత వైమానిక దళం ప్రదర్శించిన కొద్ది రోజుల తర్వాత ఇప్పుడు చాలా దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. ముఖ్యంగా 5 ఐస్ కంట్రీస్ అంటారు. అలాగే ఫ్రాన్స్, జపాన్ సహా అనేక దేశాలు ప్రస్తుతం ఈ క్షిపణి భాగాలను పరిశీలన కోసం, పరీక్ష కోసం తమకు యాక్సెస్ ఇవ్వమంటూ ఇంట్రెస్ట్ చూపుతున్న పరిస్థితి కనబడుతోంది. సో భారతదేశము ప్రస్తుతం ఈ PL-15E క్షిపణితో సహా అధునాతన చైనా ఆయుధాలను ధ్వంసం చేసింది. పాకిస్తాన్ వాటిని ఉపయోగించిందంటూ మన ఎయిర్ మార్షల్ AK భర్తీ ఇప్పటికే ధృవీకరించారు. సో ఆపరేషన్ సింధూర్ ప్రారంభించిన తర్వాత రెండు దేశాల మధ్య 4 రోజుల పాటు వైమానిక ఘర్షణలో సో ఇది ఈ పాకిస్తాన్ చెందిన JF-17 ఫైటర్ జెట్ నుంచి క్షిపణి ప్రయోగించారు. కానీ భారతదేశ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ యూనిట్లు దాన్ని గాల్లోనే న్యూట్రలైజ్ చేసినాయి. ఈ విజయవంతమైన అడ్డగింపు అది. ఆ రోజు యుద్ధంలో PL-15Eని ఓడిపోయిన మొదటి రికార్డ్ అది నిజంగా. ఎందుకంటే మనం రష్యాలో తయారు చేసిన S-400 అలాగే స్వదేశీ రూపొందించినటువంటి DRDO రూపొందించినటువంటి ఆకాశ్ సిస్టమ్ తో మనం ఒక బలమైన ఇంటిగ్రేటెడ్ ఒక వైమానిక రక్షణ వ్యవస్థను మనం తయారు చేసుకున్నాం. సో మనకు వచ్చేటువంటి బెదిరింపులన్నీ కూడా అవి ముందుగానే పసిగట్టి ముందుగానే విజయవంతంగా అడ్డుకుంటున్నాయి. అయితే ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే భారతదేశం చేతిలో PL-15E క్షిపణి ఓటమైతే ఇప్పుడు ప్రపంచ రక్షణ వర్గాలకు షాక్ గురి చేస్తుంది. ఎందుకంటే నేను మీకు ఇందాకే చెప్పాను, ఈ 5 ఐస్ దేశాలు ఏవైతే ఉన్నాయో యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, వీటిని 5 ఐస్ అలయన్స్ అంటారు. ఇవన్నీ కూడా నిఘా అలాగే ఎలక్ట్రానిక్ ముప్పు అంచనాలపై సహకరించే ఒక భాగస్వామ్య నెట్వర్క్ అది. సో ఇప్పుడు ఈ PL-15E ముఖ్యంగా చైనా మేడ్ PL-15E అంటే ఏంది? ఉల్కాపాతంతో పోల్చారు. అత్యంత వేగంగా ప్రయాణించే PL-15E చాలా గొప్పది అంటూ చైనా చెప్పుకున్న పరిస్థితి. అట్లాంటి PL-15Eనే భారత్ కు పూర్తిగా కుప్పకూల్చిందంటే సో అసలు ఏంటి, వీళ్ళు ఎలా తయారు చేశారు, దీని పనితీరు ఏంటి, అసలు ఈ తయారీలో ఎలాంటి టెక్నాలజీ వాడారు అనేది ఇప్పుడు ఆ శిథిలాలు ఏవైతే ఆ డెబ్రిస్ ఉన్నాయో వాటిని చూడాలి, మేము కూడా పరిశీలించాలంటూ చాలా మంది ఈ 5 ఐస్ కంట్రీస్ తో పాటు ఫ్రాన్స్, జపాన్ కూడా ఇంట్రెస్ట్ చూపుతుంది. అసలు ఆ క్షిపణిలో ఎలాంటి సాంకేతికను ఉపయోగించారు, ఎందుకంటే చైనా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి క్షిపణి సాంకేతికతను పెంచుకుంటుంది. సో ఇప్పుడు అది ప్రపంచ ప్రాముఖ్యతను కూడా నొక్కి చెప్తుంది. సో దాన్ని అసలు ఎలా తయారు చేస్తారన్నది వీళ్ళు చూడడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. అయితే ఇక్కడ ఇంట్రెస్ట్ వాళ్ళు చూపడం ఒక ఎత్తు అయితే అసలు మనం దాన్ని పూర్తిగా నేల కూర్చడం అనేది మరొక ఎత్తు. ఇప్పుడు అదే ప్రపంచ దేశాల ఆసక్తిని గమనిస్తున్నటువంటి విషయం. సో ఆ రకంగా మన IAF అయితే అడ్డగించింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కంప్లీట్ గా వాటిని డిస్ట్రాయ్ చేయగలిగింది. అంతేకాదు దీర్ఘశ్రేణి రాకెట్ల ఈ శిథిలాలు ఏవైతే ఉన్నాయో మందుగుండు సామాగ్రిని దేని మోసుకొచ్చింది. అలాగే UAV అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్ ఉంటాయి కదా, సో డ్రోన్స్, వాటన్నిటిని కూడా ఈ రకంగా మన మీద ప్రయోగించారు. సో దాంట్లో కొన్ని టర్కిష్ ఉన్నాయి, తుర్కీ సంబంధించినటువంటి తుర్కీ మేడ్ ఉన్నాయి, సోంగర్ డ్రోన్లు ఉన్నాయి. ఇట్లాంటివన్నీ కూడా భారత వైమానిక దళం పూర్తిగా న్యూట్రలైజ్ చేసింది. సో అట్లా ఇవన్నీ కూడా లేటెస్ట్ గా ఎయిర్ టు ఎయిర్ క్షిపణి వ్యవస్థలో భారీగా పెట్టుబడులు పెట్టిన ఫ్రాన్స్, జపాన్ కూడా ఇప్పుడు వీటిని పరిశీలించడానికి ఆసక్తిస్తున్నాయి మనం. ఎందుకంటే ఫ్రాన్స్ రక్షణ రంగంలో చాలా ముందుంది. మనం వాళ్ళ దగ్గర నుంచే రఫేల్స్ అవన్నీ కొంటాం దసాల్ట్ ఎయిర్ నుంచి. సో ఆ రకంగా వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఇవేంటి అసలు వాళ్ళు కోరుకునేది ఒకటే, కేవలం ఇవి లోహ శిథిలాలు మాత్రమే కాదు, రహస్యాలు, క్షిపణి యొక్క పూర్తిగా రాడార్ని ఎట్లా యాక్సెస్ చేసుకుంటది, సో వాటి కూర్పేంది, అసలు ఎట్లా తయారు చేశారు, వీటిలో ఉన్నటువంటి ఇమిడినటువంటి సాంకేతిక టెక్నాలజీ ఏంటి, దానికి ఉన్నటువంటి యాక్టివ్ ఎలక్ట్రానిక్స్ స్ట్రాండ్ అరే అంటే AESA అంటారు. సో ఇవన్నీ కూడా కొన్ని రాడార్లకు కూడా అంత చిక్కని అంశాలు ఇవి. సో ఆ రకంగా PL-15E క్షిపణి దాదాపు దశాబ్ద క్రితం దీన్ని రూపొందించినట్టుగా చెప్తున్నారు. సో ఇది దీర్ఘశ్రేణి కోసం రూపొందించినటువంటి డ్యూయల్ పల్స్ సాలిడ్ రాకెట్ మోటార్ను కలిగి ఉంటుంది. అలాగే మాక్ 5 కంటే ఎక్కువ వేగం, అంటే నేను మీకు ఇందాక చెప్పాను ఉల్కాపాతం కంటే అత్యంత వేగంగా దూసుకొచ్చేటువంటి ఇది ఒక మిసైల్ అనమాట, మాక్ 5 స్పీడ్ ఇది. సో ఆ రకంగా స్ట్రైక్ రేంజ్ కూడా దాదాపు 200 నుంచి 300 కిలోమీటర్ల మధ్య ఉంటుంది. సో అంటే 124 మైళ్ళకు పైగానే ఉంటుంది. సో దీన్ని కూడా అసలు ఏ రకంగా ఇంత పోటీ వాతావరణంలో దీన్ని ఎట్లా తయారు చేశారు, తయారు చేసినప్పటికి కూడా ఇండియా ఎంత సింపుల్ గా దీన్ని ఎట్లా డిస్ట్రాయ్ చేయగలిగింది, ఇది ఒక రకంగా అది వాళ్ళకు చైనీయులకు అంతుపట్టని సమస్య. ఎందుకంటే మన ఆకాశ్ క్షిపణి మన DRDO తయారు చేసిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇంత బాగా పనిచేస్తుంది అన్నది ఇప్పుడు వాళ్ళను కేవలం చైనా వాళ్ళని, పాకిస్తాన్ వాళ్ళే కాదు, ప్రపంచాన్ని అంతా కూడా ఆశ్చర్యపరుస్తుంది. ఇంత టెక్నాలజీ భారత్ దగ్గర ఉందా, ఇంత గొప్పగా దాడులను తిప్పికొట్టగలుగుతుంది అనేది ఒక సాంకేతిక పరమైనటువంటి రుజువు ఇది. సో ఆ PL-15E అనేది దాదాపుగా J-16 అలాగే J-20 లాంటి ఫైటర్ జెట్లో ఉపయోగిస్తారు, JF-17 లో కూడా ఉపయోగిస్తారు. వాటిల్లో
వాటిని ఆ మందుగుండు సామాగ్రిని మిసైల్స్ ను నింపుకొని పోయేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి రామ్దాస్ టెక్నికల్ గా ఓకే, కాకపోతే అది విదేశాల్లో అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి దేశాలకు ఇవ్వడాన్ని భారతదేశం నిర్ణయం తీసుకోవడం అని ఎలా చూడాలి? అంటే వారికి కూడా చైనాకు సంబంధించి సమాచారం లీక్ చేయాలనుకుంటోందా, లేకపోతే అంటే చైనాని కొంత బట్టబయలు చేయాలనుకుంటోందా, లేదంటే చైనాకు సంబంధించిన విషయాలని మనకు శత్రువుగా మారుతుంది కాబట్టి ఇది ఒక ప్రతీకార చర్యగా చూడాలా? ఇక్కడ అంటే మనము కొన్ని దేశాలతో సైనిక పరంగా సహకారాన్ని మనకుంది, శాస్త్ర సాంకేతిక సహకారము, సైనిక పరంగా ముఖ్యంగా ఆయుధాల కొనుగోలు సంబంధించి కొన్ని అంశాల్లో మనకు మిలిటరీ సహకారం ఉంది కొన్ని దేశాలకు సంబంధించి. ఇదంతా కూడా కేవలం ఒక వ్యూహాత్మక ఒప్పందంలో భాగమే అనుకోవచ్చు. ఎందుకంటే మనము అది చైనీస్ మేడ్, మనము దాని రహస్యాలు మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చైనీస్ మేడ్ కాబట్టి అన్ని దేశాలు కూడా దాని తయారీ ఏంటి, అసలు దాని ప్రొపల్షన్ ఏంటి, దాని టార్గెట్ ఏంటి, దాని పనితీరు ఏంటి అని కూడా ఇవన్నీ డీకోడ్ చేద్దామని చూస్తున్నాయి. సో వాటన్నిటి కూడా చైనా ఇన్ని రోజులు జాగ్రత్తగా కాపాడుకుంది. కానీ ఇప్పుడు మనం అది కింద పడ్డ తర్వాత దాన్ని మొత్తం అసలు దాని మూలమేంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో ఆ రకంగా అంటే ఇది ఎట్లా పనిచేస్తుంది అనేది వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇప్పుడు ఇండో పసిఫిక్ లో చైనా చాలా గట్టిగా బలపడుతున్న పరిస్థితి. అటు జపాన్ కూడా అదే రకంగా తన వైమానిక దళాన్ని ఎప్పటికప్పుడు లేటెస్ట్ గా మాడిఫై చేసుకుంటున్న పరిస్థితి. సో ఈ సామర్థ్యాలన్నీ కూడా వాళ్ళ సొంత క్షిపణి రక్షణ వ్యవస్థని అప్గ్రేడ్ చేసుకోవడానికి వాళ్ళకు ఉపయోగపడతాయి. అంతేకాదు భవిష్యత్తులో వచ్చే ముప్పులను కూడా వాళ్ళను తిరిగి వాటిని దాని నుంచి కాపాడుకునే అవసరం ఉంది. ఎందుకంటే చైనా నుంచి చాలా మందికి ముప్పు ఉన్న పరిస్థితి. అటు చాలా దేశాలకి ఇప్పుడు దక్షిణాసియాలో గట్టిగా బలపడుతున్న చైనాని ఎదుర్కోవాలంటే ఇవన్నీ కంపల్సరీ. కాబట్టి ఈ రకంగా దాని విషయం ఏంటో తెలుసుకోవడానికి పూర్తి స్థాయిలో ఆ నెట్వర్క్ సంబంధించి కంప్లీట్ గా చైనా ఇప్పటిదాకా రూపొందించినట్టే ఆ నావిగేషన్ ఏంటి, ఆ నెట్వర్క్ ఏంటి, వైమానిక ఆధిపత్యం కోసం పోటీ పెరుగుతున్న ఈ పరిస్థితుల్లో మరి అంతా కూడా కొత్త ఆధునిక యుగంలోకి ప్రవేశిస్తున్నారు. ఖచ్చితంగా అందరూ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో అందులో భాగంగానే ఇప్పుడు ఎంత ఏం లేదు, ఒకప్పుడు సాంప్రదాయ యుద్ధాలు కావు. అప్పట్లో ఆర్టిలరీ గన్లు పెట్టుకొని పెద్ద పెద్ద ఫిరంగులు పెట్టుకొని భూములు దాటుతూ బంకర్లు తోడుకుంటూ అందులో దాక్కుంటూ వచ్చి మందు గుండేస్తూ ఎక్కడికక్కడ మట్టి కరిపించే తరహా యుద్ధాలు కావు ఇవి. ఇప్పుడంతా కూడా ఎలక్ట్రానిక్ యుద్ధాలు, నిఘా సామర్థ్యాలు పెంచుకున్నారు, కంప్లీట్ గా డ్రోన్లు వాడుతున్నారు, మిసైల్స్ వాడుతున్నారు, ఎయిర్ టు ఎయిర్, మిడ్ ఎయిర్ రేంజ్, ఈ రకంగా కంప్లీట్ గా అప్డేట్ అయింది కాబట్టి సో వాటిని తెలుసుకోవడానికి ఇప్పుడు అదే ఆసక్తి చూపుతున్నారు. సో ఆ రకంగా విశ్లేషకులు కూడా అదే అభిప్రాయపడుతున్నారు. సో ఆ రకంగా ప్రస్తుతానికైతే మనము ఈ ఎయిర్ టు ఎయిర్ సామర్థ్యం ఉన్నటువంటి మనం ఇప్పుడైతే ఏవైతే ఉందో దీనికి మనం కూల్చివేశాం కాబట్టి ఇప్పుడు దాన్ని అంతా కూడా దాని లోతును అధ్యయనం చేసేందుకే ప్రస్తుతం వీళ్ళంతా కూడా ప్రయత్నిస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో రకంగా ఐస్-5 దేశాలు కావచ్చు, మిగతా పశ్చిమ దేశాలు కావచ్చు, దీనికి సంబంధించిన అంతేంటో తెలుసుకోవడానికి ప్రస్తుతం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో ఆ విధంగా ప్రస్తుతం అయితే చైనా తయారీ ఏదైతే ఈ మిసైల్ ఉందో దీని గురించి కంప్లీట్ గా తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. దానికి భారత్ లో కూల్చివేసినటువంటి శిథిలాలు అయితే ఇప్పుడు ప్రస్తుతం అందుకు వేదిక కాబోతున్నాయి. రైట్ రామ్దాస్, సో మొత్తం మీద చైనా పాకిస్తాన్కి మిసైల్ అని ప్రయోగించి పాకిస్తాన్కి మిసైల్ అని పంపించి అటువైపు నుంచి భారత్ పైన దాడి చేస్తే భారత్ సమర్థవంతంగా వాటిని తిప్పికొట్టింది. ఏకంగా మన ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని ప్రయోగించి చైనా మిసైల్ అని టర్కీ డ్రోన్లని నేలమట్టం చేసిన సందర్భంలో పెద్ద ఎత్తున అటు ప్రపంచ దేశాలు మొత్తం నివ్వెరపోయి చూస్తాయి. భారత్ ఏంటి ఇంతలా ఇన్ని వేల డ్రోన్స్ని మిసైల్స్ని నేలమట్టం చేస్తుంది, కనీసం భూతాలని తాకక మునిపై గాల్లోనే పేల్చేస్తున్నట్టు ఒక ఆశ్చర్యాన్ని కూడా వ్యక్తం చేశాయి. అయితే ఈ నేపథ్యంలోనే చైనాకు సంబంధించిన ఒక మిసైల్ని భారత్ నేల కూల్చింది. అయితే ఆ మిసైల్కి సంబంధించిన పరిశోధనలు భారత్లో కొనసాగుతున్నాయి. దీంతో పాటుగా ప్రపంచ దేశాలకి అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, ఫ్రాన్స్ లాంటి, జపాన్ లాంటి దేశాలకు కూడా ఇప్పుడు చైనాకు సంబంధించిన మిసైల్ ఇష్యూస్ని, మిసైల్కి సంబంధించిన ఆ సీక్రెట్స్ని భారత్ ఇవ్వబోతోంది. భారత్ నుంచి వాటిని సేకరించడం కోసం వాళ్ళంతా కూడా ఆసక్తి చూపుతున్నారు. ఎందుకంటే చైనా ఫర్ ద ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా ఒక మిసైల్ని ప్రయోగించింది. అయితే దీంతో చైనాకి కౌంటర్ మిసైల్ని తయారు చేసే పనిలో విదేశాలు ఉండే అవకాశం ఉంటుంది. సో ముందుగానే ఇదంతా ఊహించి ఉంటుంది చైనా. అందుకే హైలీ ఎక్విప్డ్, హైలీ సొఫిస్టికేటెడ్ సంబంధించిన మిసైల్స్ కాకుండా కేవలం చైనా దగ్గర ఉన్నటువంటి అరకొర ఐరన్ మెటల్ లాంటిది ఒక చిన్న చిన్న మిసైల్స్ని పాకిస్తాన్కి ఇచ్చింది. కానీ అంత సొఫిస్టికేటెడ్ మిసైల్స్ని పాకిస్తాన్కి ఇవ్వలేనట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా కూడా భారత్ దెబ్బకి చైనా ఇప్పుడు వణికిపోతోంది. భారత్ దాన్ని కుప్పకూరుస్తోంది, భారత్ దాన్ని నిలమట్టం చేస్తుందని చెప్పి చైనా ఊహించలేదు. అందుకే ఆ మిసైల్ని ప్రయోగించింది. ఇప్పుడు ఏదేమైనా కూడా చైనా అంతకంతకి దీనికి సమాధానం చెప్పబోతోంది. డెఫినెట్గా దానికి మించేటువంటి కౌంటర్ మిసైల్స్ని భారత్తో పాటుగా ప్రపంచ దేశాలు కూడా తయారు చేసే అవకాశం ఉంది. ఈ నగలుగా
కాపాడుతుంది. గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్,